చాలామంది అనుకోకుండా అప్పులలో పడి కొట్టుకుపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కొన్ని చిన్న పరిష్కారాలు చేసుకోవడం వలన తప్పకుండా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద అప్పులు ఉన్న వాళ్ళైనా సరే లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఇంటిలో పెట్టుకుని కనీసం ఒక 6 నెలల పాటు దాన్ని పూజించుకుంటూ రోజు కూడా ఒక పిటికెడు పంచదార తీసుకెళ్ళి ఎక్కడైనా ఎవరు తిరగని చోట చీమలకు వేస్తూ ఒక 6 నెలలు అలా చేస్తూ ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఆ మంత్రంతో పూజిస్తూ ఈ 2 ప్యారలల్గా చేసుకుంటే ఒక నెల 2 నెలలు ఏమి కనిపించకపోయినా 2 నెలల తర్వాత నుంచి కూడా మన కర్మ తగ్గిపోవడం గమనించవచ్చు అనమాట. ఆ కర్మ తగ్గిపోయి ఖచ్చితంగా ఏదో ఒక దారిలో మనకి డబ్బు సంపాదన పెరగడం, ఈ అప్పులు తీరిపోవడానికి మార్గాలు కనిపించడం అనేది ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. అంత అద్భుతమైనది లక్ష్మీ కుబేరం యంత్రం పూజించడం. అలాగే దాంతోపాటు ఈ చీమలకు పంచదార వేయడం, రోజు కూడా వేయడం. 6 నెలలు మానకూడదు. ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత ఏమీ రాలేదని పట్టించుకోకూడదు. 6 నెలలు మీరు నియమంగా పెట్టుకున్నారు, ఏం జరిగినా సరే అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేస్తూ ఉంటే చాలా చక్కటి పరిష్కారాలు మీకు కనిపించే అవకాశం ఉంటుంది.